బేసిక్ థియరీ జస్ట్ ఒకసారి చెప్తాను. సో అంటే మనం మోస్ట్లీ మనం కవరప్ చేసేది షేర్ పాయింట్ ఆన్లైన్. సో అంటే లేటెస్ట్ ఇందులోనే కాబట్టి మనం యాజ్ ఏ డెవలపర్ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లోనే చేస్తూ ఉన్నాం. సో దీంట్లో మనకి అంటే ఏమేమి ఉంటాయి ఎగ్జాక్ట్గా, అసలు షేర్ పాయింట్ దేనికి అన్నది చూద్దాం. సో మెయిన్గా మనం షేర్ పాయింట్ దేనికి యూజ్ చేస్తూ ఉంటే జస్ట్ షేరింగ్ ద డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డేటా చాలా ఉంటుంది, మేబీ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ చాలా ఉంటాయి, డాక్యుమెంట్స్. అంటే మోస్ట్ పాపులర్ ఎంఎన్సీస్లో డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా డిఫికల్ట్ థింగ్ అనమాట. కొన్ని కంపెనీస్ ఓన్లీ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ కోసమే తీసుకుంటాయి అన్నమాట షేర్ పాయింట్. దే విల్ సెలెక్ట్ షేర్ పాయింట్. సో ఇంట్రానెట్ అప్లికేషన్స్ కోసం ఆర్ ఇంటర్నల్గా ఆర్గనైజేషన్ రిలేటెడ్ పర్పస్ కోసం, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే డేటాని షేర్ చేయడానికి ఫైనల్గా ఎండ్ యూజర్స్ ఆర్ ఎండ్ యూజర్స్ ఎవరైతే లోకల్గా ఆ ఆర్గనైజేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా డేటాని షేర్ చేయడానికి. బట్ వీటిల్లో మనకి మెయిన్గా ఒక 6 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ హైలీ బేస్డ్ ఆన్ టెక్నాలజీని ఎప్పుడు డెసిషన్ తీసుకుంటా ఉంటే బేస్డ్ ఆన్ ద ఫీచర్స్. సో వీటిల్లో మనకి సైట్స్, కమ్యూనిటీస్, కంటెంట్, సెర్చ్, ఇన్సైట్స్ అండ్ కాంపోజిట్. సో సైట్స్ దేనికి అని అంటే మనం ఈజీగా మేనేజ్ చేయడానికి, సెకండ్ ఫాస్ట్గా క్రియేట్ చేయటానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం .NET, జావా ఇలా తీసుకుంటే ఒక వెబ్సైట్ బేసిక్ ఒక స్ట్రక్చర్ రావటానికి ఆర్ ఒక సింపుల్ వెబ్సైట్ ఒకటి రావటానికి వాళ్ళకి ఏంటంటే సైట్స్ డెవలప్ చేయడానికి చాలా టైం పట్టింది. మేబీ ఒక 15 to 20 days పట్టిద్ది ఒక 5 to 6 డెవలపర్స్కి. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్సే అంతే. జస్ట్ అక్కడ ఒక టెంప్లెట్స్ ఉంటాయి మనకి. అవుట్ సైడ్ మనకి చాలా బ్లాగ్స్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నాము, లేకపోతే ఫేస్బుక్ అకౌంట్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నాము, మనకి ఇక్కడ సైట్స్ చాలా ఈజీగా జస్ట్ ఒక టెంప్లెట్ తీసుకుంటాం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇది టీమ్స్కి అయితే టీమ్స్, లేకపోతే కమ్యూనికేషన్ పర్పస్ అయితే కమ్యూనికేషన్ సైట్స్, ఇలా డిఫరెంట్ బ్లాగ్ పర్పస్ అయితే బ్లాగ్ సైట్. టెంప్లెట్స్ రెడీగా ఉంటాయి, జస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఇట్. నావిగేషన్తో జస్ట్ క్రియేట్ చేస్తాం. ఇంకోటి సైట్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ బ్రౌజర్ క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఓల్డ్లో నేను .NETలో వర్క్ చేసినప్పుడు మేము సపరేట్గా డిజైన్ అనేది కోడ్ రాసేవాళ్ళం ఐఈకి, అలాగే క్రోమ్కి సపరేట్ కోడ్ రాసేవాళ్ళం. అంటే డిఫరెంట్ కండిషన్స్ పెట్టి ఓకే ఐఈ బ్రౌజర్ అయితే ఇలా వర్క్ అవ్వాలి, క్రోమ్ అయితే డిఫరెంట్ కోడ్, ఎడ్జ్ అయితే డిఫరెంట్ కోడ్, మోజిల్లా. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కోడ్ అనమాట. చాలా హెడేక్ అయ్యేది. సో ఇక్కడ ఏంటంటే షేర్ పాయింట్ బై డిఫాల్ట్ మనకి క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ ఇస్తుంది. అంటే మనం సపరేట్గా మనం వెళ్ళి ఇప్పుడు అంటే ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే షేర్ పాయింట్ ఆన్లైన్ మోడర్న్ సైట్స్. కొంచెం ప్రీవియస్ వర్షన్స్లో ఆ ప్రాబ్లం ఉంది, అది కూడా మనం చూస్తాం, రెండు కవరప్ చేస్తాం. సో వన్స్ మనం ఎప్పుడైతే సైట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా రెస్పాన్సివ్ వస్తుంది అన్నమాట. ఒక నిమిషం నేను బెటర్ చూపిస్తాను. ఇది మోడర్న్ సైట్, జస్ట్ ఇప్పుడు క్రియేట్ చేసిన సైట్. ఓకే, సో నేను జస్ట్ మినిమైజ్ చేస్తున్నాను. ఇది మొబైల్ వర్షన్. ఓకే,
అంటే మనం మొబైల్లో ఇలా టెస్ట్ చేస్తాం. మిమ్మల్ని వదిలేదు పాస్వర్డ్ కనిపిస్తుంది ఏంటి వాసు? లేదు ఇట్స్ ఓకే. కనిపిస్తుంది. ఓకే. సో మనకి మొబైల్లో కంప్లీట్గా రెస్పాన్సివ్ వచ్చేస్తుంది. న్యూస్ ఆటోమేటిక్గా ఈ న్యూస్ అన్ని ఈ సెక్షన్లోకి వచ్చేస్తుంది. ఇది నేను జస్ట్ టెంప్లెట్ అలా తీసుకున్నాను. ఆ రెస్పాన్సివ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. లేకపోతే కొంత మినిమైజ్ చేద్దాం ట్యాబ్ సైజ్కి. నేను ఎప్పుడైతే మూవ్ చేస్తున్నాను అది ఆటోమేటిక్గా రెస్పాన్సివ్ అవుతుంది. అంటే ఇన్బిల్ట్ సపోర్ట్ అన్నమాట. అంటే మనం ఇది కస్టమైజ్ చేస్తే మనకి ఫంక్షనాలిటీ పోతుంది. అంటే కస్టమైజ్ చేస్తే ఏంటి బాస్? ఇది కస్టమైజ్ చేస్తే ఈ ఫంక్షనాలిటీ పోతుందా? దీనికి యాడ్ ఆన్ మనం చేస్తాం. అంటే మనం ఎక్కడ ప్లే చేస్తాం అంటే మన రోల్ ఇంకా కొంచెం ఇంప్రెసివ్గా చేయాల్సిన టైం వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మన బ్రాండ్ వచ్చేసి మేబీ సోనీ అనుకో, దానికి రెడ్ కలర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బ్రాండ్. సో ఇక్కడ ఎలా ఉంది? బ్లూ ఉంది మొత్తం, ఎవ్రీథింగ్ ఈస్ లైక్. సో మనం ఇక్కడ థీమ్స్ అప్లై చేస్తాం, మన కంపెనీకి సంబంధించినట్టుగా చేస్తాం అన్నమాట. సెకండ్ వచ్చేసి ఇక్కడ న్యూస్ ఇప్పుడు డిఫాల్ట్గా ఎలా ఉంది? జస్ట్ ప్లెయిన్గా ఉంది. అంటే లైక్ అంటే ఇది బాగుంది, ఇది లుక్స్ గుడ్, బట్ కంపెనీ ఆర్గనైజేషన్లో కస్టమర్ ఎలా అంటాడంటే ఓకే దీనికి కొంచెం లుక్ అండ్ ఫీల్ యాడ్ చేయండి అంటాడు. కొన్నిసార్లు ఏమైందంటే అసలు నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫీచరే వద్దు, నాకు యానిమేటెడ్గా జస్ట్ ఇలా స్క్రాల్ అవుతూ ఉండాలి, లైక్ ఇట్లా. ఇదే న్యూస్ ఇక్కడ చూడు, న్యూస్నే కొంచెం స్క్రాల్ కరోజల్ లాగా స్క్రాల్ చేసుకోవచ్చు, లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేసుకొని ఇలా చేయొచ్చు అని అంటాడు. సో ఆ టైంలో మనం ఏం చేస్తాం అంటే మన ఓన్ కోడ్ రాస్తాం. బట్ మనం ఎప్పుడైతే కోడ్ రాస్తామో మోడర్న్ పేజ్లో ఆటోమేటిక్గా రెస్పాన్సివ్ అయిపోయింది. అంటే నా పాయింట్ ఏంటంటే డిఫాల్ట్గా బ్రౌజర్కి అంటే టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. సో లేటెస్ట్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. కోడ్లో మళ్ళీ నేను వెళ్ళి వాడిచ్చిన ప్లాట్ఫామ్కి తగ్గట్టుగా నేను కోడ్ రాస్తాను, ఆటోమేటిక్గా అది రెస్పాన్సివ్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ కోడ్ రాయలేదు యాక్చువల్గా, ఇక్కడ దీనికి డిఫాల్ట్ ఇది ఎవ్రీథింగ్ అంటే నేనేమి చేయలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పాన్సివ్ కదా. నేను కోడ్ అప్లై చేసినప్పుడు కూడా అదే స్టాండర్డ్స్ ఉంటుంది, మనం జస్ట్ లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేసుకుంటాం. కొన్నిసార్లు లాజిక్స్ పెట్టాల్సి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి, ఇది ఎప్పుడు ఈవెంట్, మేబీ ఇక్కడ ఈవెంట్స్ లాస్ట్ మంత్స్ ఇవి ఇక్కడ చూపించకూడదు. సో వీ హ్యావ్ టు పుట్ సమ్ కండిషన్స్, ఫిల్టర్ చేయాలి డేటా కదా. ఇప్పుడు ఈవెంట్స్ ఈ మంత్ జూన్ మంత్ ఈవెంట్స్ చూపించాలి ఇక్కడ. యాక్చువల్గా నాకు డేటాబేస్ అంటే బ్యాక్ ఎండ్లో ఎప్పుడో మార్చి ఏప్రిల్ మే కూడా నేను ఇక్కడ చూపిస్తే మీనింగ్లెస్ కదా. సో ఇలాంటి కండిషన్స్ అవన్నీ కూడా కోడ్లో రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది మనం. సో ఈవెన్ మనం ఏదైతే చేస్తామో వాటిని షేర్ చేసుకోవచ్చు, పబ్లిష్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ సైట్ నేనేదో న్యూగా ఏమన్నా ఈవెంట్స్ కానీ ఇట్లా యాడ్ చేశాను అనుకో,
యాడ్ చేశాను. సేవ్ చేస్తున్నాను. నేను ఇక్కడే కమ్యూనికేట్ చేస్తాను నేను ఎవరికన్నా షేర్ చేయడానికి. అంటే ఆఫీస్ 365 రిలేటెడ్ అంతా కూడా మనకి అవుట్లుక్ కానీ టీమ్స్ కాంపోనెంట్స్ కాల్ చేయొచ్చు, ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్గా ఇలా ఉంది, మేబీ నేను అశోక్కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. సో ఐ కెన్ షేర్ త్రూ ఈమెయిల్. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడే ఇది కొంచెం ఎమర్జెన్సీ ఆర్ సంథింగ్ అయితే మనకి ఏడి గ్రూప్స్ ఉంటాయి కదా, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్ జెమినీ అనుకో, క్యాబ్ జెమినీ ఆల్ అని ఇలా ఉంటాయి. సో జస్ట్ క్లిక్ చేసి సెండ్ చేసేస్తారు. కస్టమర్ ఏమంటాడంటే నాకు ఇలా కాదు, వీటితో పాటు కొన్ని లైక్ టీమ్స్ ఛానల్స్ ఉంటాయి కదా, సెకండ్ కైజాలా గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇలాంటివి కూడా మాకు ఎప్పుడైతే ఈవెంట్ క్రియేట్ అయిద్దో మనం కమ్యూనికేట్ చేయాలి ఎండ్ యూజర్స్కి త్రూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ అవుట్లుక్ బై డిఫాల్ట్. ఇక్కడ అంటే కొన్ని ఏరియాస్లో కొన్ని వేరే వస్తాయి, అంటే మనం చూస్తాం అయ్యి. ఇక్కడ ఉన్న అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్ ఏంటి, అవుట్లుక్. వాటితో పాటుగా నేను ఎప్పుడైతే ఈవెంట్ యాడ్ చేస్తానో దెన్ ఐ హ్యావ్ టు ట్రిగ్గర్ ఈమెయిల్ టు ఎంటైర్ ఆర్గనైజేషన్. మనకి ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే అంటే ఇది నా పర్సనల్. సో ఇక్కడ ఆటోమేటిక్గా నేను అంటే మళ్ళీ మాన్యువల్గా రాకూడదు, నా ఈవెంట్ రిలేటెడ్ ఇక్కడ పోస్ట్ అయిపోవాలి ఆటోమేటెడ్గా. రైట్. సో మనం ఇక్కడ ఏవో ఛానల్స్ ఉంటాయి, మేబీ డిఫరెంట్ ఛానల్, ఏ ఛానల్ కానీ పెట్టుకోవచ్చు, లేదా ఆల్ ఛానల్స్ రైట్. సో వాటికి ఆటోమేటిక్ మనం ఎప్పుడైతే ఈవెంట్ క్రియేట్ చేస్తామో ఇక్కడ పోస్ట్ చేయాలి మనం. సో ఇలాంటివి మనం మళ్ళీ డెవలపర్ ఎక్కడ ప్లే చేస్తారంటే ఇలాంటి ప్లేస్లో. అంటే అవును, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫీచర్ ఎక్కడైతే కస్టమర్ రిక్వైర్మెంట్కి అంటే ఫుల్ఫిల్ అవ్వదు అక్కడ డెవలపర్ ప్లే చేస్తాడు అనమాట. ఆ రోల్ అక్కడ ప్లే అవుతుంది. యాక్చువల్గా ఒక 60% అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫీచర్సే కవరప్ చేస్తున్నాయి మనకి. రిమైనింగ్ ఆ 40%లో ఇప్పుడు డెవలపర్ రోల్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది సైట్స్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీస్. మనం జనరల్గా అంటే కమ్యూనిటీస్ అంటే ఇక్కడ డిఫరెంట్ మనం బయట చూస్తే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ అనుకో, ఇట్స్ ఎ కమ్యూనిటీ. సో కంప్లీట్గా ఆ ఎంఆర్ఓ ఆఫీస్ రిలేటెడ్గా ఎంప్లాయీస్ ఉంటారు, అక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, ఆ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది. బట్ ఫైనల్గా ఇట్స్ ఎ కమ్యూనిటీ. బట్ ఇంట్రానెట్ ఆర్గనైజేషన్స్ లైక్ బెంజ్ ఉందనుకో, సో బెంజ్ రిలేటెడ్గా లైక్ బెంజ్ ఇండియా, బెంజ్ జపాన్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో మనం యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా ఇక్కడ నుంచే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీలో క్రియేట్ చేసి దెన్ మనం పుష్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకా అది మేబీ నీకు బాగా ఐడియా అని ఉంటుంది. సో అడ్మిన్స్ సెక్షన్, సో మనం ఒకవేళ యాక్టివ్ డైరెక్టరీ మెయింటైన్ చేయకపోతే ఆర్గనైజేషన్ ఆన్ ప్రైమ్ వీ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ హియర్. ఎస్, ఇక్కడికి వెళ్ళిపోయి యూజర్స్ని ఈవెన్ టెంప్లెట్స్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ రిలేటెడ్ పర్మిషన్స్ కానీ లేకపోతే వాళ్ళ రోల్ను బట్టి అడ్మిన్ రోల్ ఇవ్వాలి అని అంటే ఒక టెంప్లెట్ అసైన్ చేయొచ్చు, లైసెన్స్ అసైన్ చేయొచ్చు, గ్రూప్ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ మనం ఇక్కడ ఎండ్ యూజర్ ప్రాస్పెక్టివ్లోని యాజ్ ఏ పవర్ యూజర్గా చేసేస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇక్కడ సో ఈజీగా క్రియేట్ చేస్తాం అన్నమాట ప్రొఫైల్స్.
సో సెకండ్ వచ్చేసి క్రియేట్ చేయడం కాదు, ఇక్కడ మనం డెవలపర్ గా వాటిని కాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ trying to get API అంటే యూజర్ ప్రొఫైల్స్ మంచి ఒక దాంట్లో చేసాం. the classic site. ఎంప్లాయీ ఇన్ఫో ఇది ఉంది. సో మనం ఏం చేస్తాం అంటే కోడ్ రాస్తాం, రెస్ట్ ఏపీఐ కోడ్, ఏపీఐస్ రాసి మనం ప్రొఫైల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అన్నమాట. కోడ్ ఎక్కడ పెట్టాము, మనం ఏం చేస్తామంటే ఏపీఐస్ రాసి ఏపీఐ ద్వారా యూజర్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసిన యూజర్ ప్రొఫైల్స్ వాటిని రిట్రీవ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరు, అశోక్. సో నేను ఎప్పుడైతే ఆ లాగ్డ్ ఇన్ యూజర్ని నేను రిట్రీవ్ చేసుకోవాలంటే ఈజ్ కమింగ్ ఫ్రమ్ ప్రొఫైల్, ఆ డేటాని నా కోడ్లోకి రిట్రీవ్ చేసుకోవాలంటే ఏపీఐస్ వాడతాం అన్నమాట. అంటే ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు మనం. సో ఇందాక మనం చూసాం నాలెడ్జ్ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఎట్లా ఈజీగా అంటే లైక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి టీమ్స్ కానీ లేకపోతే షేర్ పాయింట్లోని నోట్ బోర్డ్స్ కానీ లేకపోతే వికీ పేజెస్ ద్వారా లైక్ మనం ఆర్టికల్స్ రాస్తాం, ఈజీగా వాటిని పబ్లిష్ చేసుకుంటాం. సో వర్కింగ్ టుగెదర్ కొలాబరేషన్ ఇవి ఏంటంటే మనకి టెంప్లెట్స్, ఇప్పుడు టీమ్స్ సైట్స్ ఉన్నాయి కదా, ఈజీగా మనం ఇంటిగ్రేట్ అవటానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్, దట్ ఈస్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్, అంటే మీటింగ్స్ ఏమున్నాయి లేకపోతే ఏమన్నా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము, ఎవ్రీథింగ్ అక్కడ ఏంటంటే ప్యాక్డ్గా మనకి ఇంటర్నల్గా ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా టైట్లీ కపుల్డ్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్. సో మనం బిజినెస్ డాక్యుమెంట్స్ కానీ రికార్డ్స్ కానీ మేనేజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా హెల్ప్ అయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే డేటా అంతా మనం ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సేల్స్ రిలేటెడ్ అంటే అక్కడ బిడ్డింగ్ ఇన్ఫర్మేషన్ కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ సొనాటాకి వర్క్ చేస్తున్నాం అనుకో, సొనాటా నుంచి బెంజ్కి ప్రాజెక్ట్ రావడానికి బిడ్డింగ్ ఇన్ఫర్మేషన్ షేర్ పాయింట్ సైట్లో పెట్టుకున్నాం. అలాంటి రికార్డ్స్ చాలా ఉంటాయి. బట్ అక్కడ ఏంటంటే ఆ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే బిడ్డింగ్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి కనిపించకూడదు మనం. దట్ మీన్స్ ఆ డేటా అనేది చాలా కాన్ఫిడెన్షియల్. సో ఆ కాన్ఫిడెన్షియల్ డేటాని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అన్నది ఇక్కడ పాయింట్. దట్ మీన్స్ ఓన్లీ సెక్యూర్డ్గా ఉంటుంది. పర్మిషన్స్ కేవలం ఆ ఐటమ్ వరకే ఇవ్వచ్చు అన్నమాట, ఐటమ్ లెవెల్ పర్మిషన్. మేబీ ఇది హెచ్ఆర్ డాక్యుమెంట్స్ అనుకో, నేను ఎప్పుడైతే ఒక డాక్యుమెంట్ని, ఇది బిడ్డింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్ అనుకో, నేను ఎప్పుడైతే ఒక డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తున్నాను, ఇది కనుక ఓన్లీ అశోక్ మాత్రం, అంటే మేబీ ఇక్కడ 100 మెంబర్స్ యాక్సెస్ చేసుకుంటా ఉంటారు.
ఈ సైట్. అండ్ ఈ లిస్ట్లో కూడా మళ్ళీ ఒక 50 మెంబర్స్ యాక్సెస్ చేస్తున్నారు. బట్ ఇక్కడికి వెళ్తే మనకి ఐటమ్ లెవెల్ పర్మిషన్ ఉంటుంది. సో షేర్ చేయగానే బ్రేక్ అయిపోతుంది కదా. అవునా? షేర్ చేయగానే బ్రేక్ అయిపోతుంది. ఓకే, పర్మిషన్స్ డాక్యుమెంట్ లెవెల్ అయితే షేర్ చేయగానే పర్మిషన్ బ్రేక్ అయిపోతుంది. అవును, అంటే కాకపోతే మనం ముందుగానే రాస్తాం కోడ్. డెవలపర్ అడ్మిన్ ప్రాస్పెక్టివ్ లో చెప్తున్నాను, మీరు డెవలపర్ ప్రాస్పెక్టివ్ లో చెప్తున్నారు. అవును, ఆటోమేట్ చేస్తాం ముందుగానే. ఇక్కడ స్టాప్ చేస్తాం ఫస్ట్. సో ఇక్కడ ఓన్లీ ఏ గ్రూప్స్కి అయితే ఇవ్వాలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. మేబీ ఓన్లీ ఓనర్స్ అనుకో, వాళ్ళని వరకే ఉంచుతాం, రిమైనింగ్ ఆల్ మనం తీసేస్తాం. ఇంక ఈ లిస్ట్కి ఓన్లీ వీళ్ళు మాత్రం ఉంటారు. మళ్ళీ అగైన్ ఇక్కడ ఆ డాక్యుమెంట్ వరకు ఇవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆటోమేట్ చేస్తున్నాం అనమాట మనం. ఎంఎస్ ఫ్లోస్ అని ఒక మేబీ భరత్ షేర్ చేసి ఉంటాడు, ఫ్లోస్ కానీ పవర్ ఆటోమేట్ చేస్తాం. సో వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే ఈ రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అనే నేమ్తో స్టార్ట్ అయిందనుకో, దెన్ వాళ్ళు ఆ డాక్యుమెంట్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ స్పెసిఫిక్ గ్రూప్ అన్నమాట. సో చాలా సెక్యూరిటీగా ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ విత్ ఆఫీస్ 365. సో షేర్ పాయింట్ ఏంటంటే ఆటోమేటిక్గా మనకి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంది ఆఫీస్ 365. O365 యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఈ యాప్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మనం ఇంటిగ్రేట్ అవ్వచ్చు. త్రూ ఏపీఐ కావచ్చు, లేకపోతే గ్రాఫ్ ఏపీఐ కావచ్చు, ఆర్ కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లైక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఫార్మ్స్ ఉందనుకో, ఇక్కడ ఒక ఫామ్ నేను డెవలప్ చేశాను అనుకో, అది తీసుకొచ్చేసి నేను షేర్ పాయింట్ సైట్లో, ఇంటర్నెట్ సైట్లో, ఈ సైట్లో ఈ ఫార్మ్స్ లో అక్కడ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా నేను తీసుకోవచ్చు అన్నమాట. అంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ అంటే పవర్ బిఐ ఈజ్ వన్ ఆఫ్ ద యాప్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఆల్ అదర్ యాప్స్ Power BI. B is for reporting purpose. ఏదైతే డెవలప్ చేస్తామో ఇక్కడ పవర్ బిఐలో మనకి ఇంకా మనం యాడ్ చేసుకోవాలి. అంటే ముందుగా అక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో కంటెంట్ని మనం O365లో ఉన్న యాప్స్ అన్నీ కూడా ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో సెర్చ్ వచ్చేసి మనకి 13 వాటిలో ఫాస్ట్ సెర్చ్, నార్మల్ సెర్చ్ ఇవి ఉండేవి, రిఫైన్ చేసుకోవచ్చు రిజల్ట్స్ అన్నీ కూడా. సో మనం ఈవెన్ యూ కెన్ మిషన్ బేస్డ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని లిస్టుల్లో డేటా అందరికీ రాకూడదు, ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్. ఈవెన్ ఐటమ్ లెవెల్ పర్మిషన్స్ ఉన్నాయి అని అంటే ఆ ఐటమ్ లెవెల్ పర్మిషన్స్ ఆటోమేటిక్గా ఇక్కడ అప్లై అవ్వాలి సెర్చ్లో కూడా.
కదా. సో ఇలాంటి రిజల్ట్స్ కూడా మనం సెర్చ్లో చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఇన్సైట్స్ మనకి ఎప్పుడు హెల్ప్ అవుతాయి అని అంటే మేకింగ్ డెసిషన్స్, ఈవెన్ యూ కెన్ ఫైండ్ ద ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో ఒక 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారు. క్యాప్జెమినీలో 1 lakh ఎంప్లాయీస్లో ఈ సిఇఓకి మనకి ఇందులో ఎంతమంది బెంచ్లో ఉన్నారు, ఆర్ ఇందులో ఎంతమంది పర్ఫార్మెన్స్ కరెక్ట్గా లేదు. సో ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఎంతమంది జూనియర్స్ ఉన్నారు, ఎంతమంది ఫ్రెషర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా రిపోర్ట్స్ అన్నమాట. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి మనకి కొంతమంది టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ కావాలనుకో. సో ఇనీషియల్గా మనకేం కావాలి, ఆర్కిటెక్ట్స్ మన కంపెనీలో ఎంతమంది ఉన్నారు. సో ఆ డేటా కనుక యూజర్ ప్రొఫైల్స్ నుంచి, ఇన్ఫర్మేషన్ నుంచి మనం తీసుకుంటే, ఇఫ్ నేను పవర్ బిఐలో ఒక రిపోర్ట్ ఇవ్వగలిగితే షేర్ పాయింట్లో, సో ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి 100 మెంబర్స్ ఉన్నారు ఆర్కిటెక్ట్స్, అందులో మళ్ళీ అది మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ, జావా వింగ్, ఇట్లా డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. సో ఈ టెక్నాలజీ కనుక జావా రిలేటెడ్ అనుకో, ఆర్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ అనుకో, సో ఓన్లీ ఆ వింగ్లో ఉన్న వాళ్ళే మళ్ళీ నాకు సపరేట్గా ఆర్కిటెక్ట్స్ కావాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం 1 క్లిక్లో ప్రజెంట్ చేయగలిగితే సిఇఓ, సిఎఫ్ఓలు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈజీగా డెసిషన్స్ తీసుకోవచ్చు. సో అందుకని ఇన్సైట్స్, మనకి రిపోర్ట్స్ ఇన్సైట్స్ అంటే ఆ రిపోర్ట్స్ ఈజీగా జనరేట్ చేయొచ్చు అన్నమాట షేర్ పాయింట్లో, చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే. సో కాంపోజిట్స్ అంటే నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వీ కెన్ ఇంటిగ్రేట్ విత్ ఆల్ ద అదర్ యాప్స్, Office 365తో ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు మనకి ఎప్పుడైతే MS Flows ఆర్ పవర్ ఆటోమేట్ వచ్చిన తర్వాత ఈజీగా ఇంటిగ్రేట్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేము రెమెడీ టికెట్స్, రెమెడీ ఐడియా ఉందా ఏమన్నా సర్వీస్లో కానీ? సో మనకేంటంటే కొన్నిసార్లు అంటే మేము మాకున్న ఎగ్జామ్ అంటే మేము చేసింది ఏంటంటే, అంటే వాళ్ళ బ్రాంచ్ వచ్చేసి జపాన్ బ్రాంచ్లో ఒక ఫామ్ ఇచ్చాము, షేర్ పాయింట్ ఫామ్. వాళ్ళకి ఏంటంటే టీమ్స్ రిక్వెస్ట్ ఫామ్ అనమాట. అంటే వాళ్ళకి టీమ్స్ యాక్సెస్ కావాలి, వాళ్ళకి ఒక గ్రూప్ కావాలి, ఛానల్. దానికి ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారో అక్కడ రెమెడీకి ఒక టికెట్ మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఫామ్ సబ్మిట్ చేస్తారు, ప్రాసెస్ కోసం ఏంటంటే వాళ్ళు రెమెడీలో ప్రతి వర్క్ కూడా వాళ్ళు రెమెడీలో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో వాళ్ళు వెళ్ళి మాన్యువల్గా టీమ్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. సో దీనికి ఏంటి, మాన్యువల్గా ఒక పర్సన్ ఉంది, షేర్ పాయింట్లో కనుక ఒక లిస్ట్లో ఒక ఐటమ్ యాడ్ అవగానే రెమెడీలో ఉన్న ఒక పర్సన్కి మేము ఈ పర్మిషన్ ఇచ్చామన్నమాట. ఇనీషియల్గా వాళ్ళు వెళ్ళి రెమెడీలో ఇన్సిడెంట్ క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ అవర్ ఐటమ్ చేసిన తర్వాత ఆ రెమెడీ ఇన్సిడెంట్ని వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు, టీమ్స్ రిక్వెస్ట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో. బట్ ఇక్కడ మేమేం చేసామంటే రెమెడీని ఇంటిగ్రేట్ చేసుకొని త్రూ ఫ్లో, రెమెడీలో డైరెక్ట్గా ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా అగైన్ మళ్ళీ ఫ్లో యూజ్ చేసి టీమ్స్లో ఛానల్ క్రియేట్ చేసాం ఆ గ్రూప్, అండ్ దెన్ రెమెడీలో మళ్ళీ అప్డేట్ చేసాం. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఏంటంటే ఒక రిసోర్స్ అవసరం లేదనమాట దీనికి. క్లారిటీ వచ్చిందా వాసు? ఓకే. సో మన బిజినెస్ రిక్వైర్మెంట్కి ఎప్పుడైతే పీపుల్ ఎక్కడైతే అవసరం ఉంటుందో వాటిని మ్యాక్సిమం రిమూవ్ చేస్తాం అనమాట. మనం యాజ్ ఏ డెవలపర్గా అలా థింక్ చేస్తాం మనం. సో సర్వీస్ నౌలో కూడా అంతే, సర్వీస్ నౌలో కూడా మేము ఇంటిగ్రేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ వర్క్ చేసినా సరే ఒక ఇన్సిడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ సడన్గా తనకి అంటే అప్పుడు వరకు నాకు యాక్సెస్ ఉంది, సో నవ్వు ఆ యాక్సెస్ లేదు అని అంటాడు. వాళ్ళు ఎప్పుడైతే షేర్ పాయింట్ అవుట్లుక్లో ఈమెయిల్ మనకి ట్రిగ్గర్ చేస్తారో, ఆ అవుట్లుక్లో ఎప్పుడైతే షేర్ పాయింట్ రిక్వెస్ట్ యాక్సెస్ అని ఉంటుందో
ఆ టెక్స్ట్ బేస్డ్గా మేము ఏం చేసామంటే సర్వీస్ నౌలో ఒక టికెట్ క్రియేట్ చేసాం ఇన్సిడెంట్, అంటే యాక్సెస్ రిలేటెడ్ అయితే. సో ఈజీగా మేము ఎంఎస్ ఫ్లో యూజ్ చేసి ఆటోమేటిక్గా సర్వీస్ నౌని ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నాం. ఈవెన్ వీఆర్ ఏబుల్ టు పుష్ ద రికార్డ్స్ అండ్ పుల్ ద రికార్డ్స్. సర్వీస్ నౌ నుంచి మనం రికార్డ్స్ని ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అంటే ఎండ్ యూజర్స్ వాళ్ళు రిప్లైస్ ఇస్తూ ఉంటారు, ఆ రిప్లైస్ని మేము రిట్రీవ్ చేయగలుగుతున్నాం. సో కాన్సెప్ట్ ఇంటర్నల్గా ఏం వర్క్ అయ్యిందంటే వాళ్ళు యూజ్ చేసేది గ్రాఫ్ ఏపీఐ కానీ ఎనీ ఏపీఐస్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఈజీగా ఇంటిగ్రేట్ అవ్వచ్చు ఎనీ టెక్నాలజీ. లైక్ మేబీ అంటే మేము కొన్ని ఒరాకిల్ డేటాబేస్కి డైరెక్ట్గా ఒరాకిల్ డేటాబేస్కి డేటాని పుష్ చేసాం మా ఆర్గనైజేషన్లో. అదేంటంటే మా దగ్గర ఎప్పుడైతే షేర్ పాయింట్లో సైట్లో అప్రూవల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిద్దో, అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్ వాళ్ళది, వాళ్ళు మేనేజ్ చేసేదేమో అక్కడి నుంచి జావా బేస్డ్ అనమాట. సో మా దగ్గర నుంచి మేము పుష్ చేసామన్నమాట డేటా, వాళ్ళు ఒరాకిల్ డేటాబేస్ యూజ్ చేస్తున్నారు. సో ఏపీఐ యూజ్ చేసి డేటాని ఎప్పుడైతే ఒరాకిల్లో పుష్ చేసామో ఆ డేటా అక్కడ సేవ్ అయిపోయింది, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు మూవ్ చేస్తారు, అంటే వాళ్ళకు ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎనీ టెక్నాలజీ అంటే కంప్లీట్గా 100% నేను చెప్పట్లేదు, కొన్ని ఏమో డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఉంది. ఇప్పుడు సర్వీస్ నౌ డైరెక్ట్ ఇంటిగ్రేషన్. సో రెమెడీ మేము కొంచెం కస్టమైజ్డ్ కోడ్ రాయాల్సి వచ్చింది, ఎందుకంటే ఓల్డ్ వేస్లో వాళ్ళు అవి ఉన్నాయి అన్నమాట. రెమెడీ కూడా క్లౌడ్లోకి వచ్చారు వాళ్ళు, అంటే మేము చేసింది అయితే వాళ్ళది ఓన్ సర్వర్సే, ఆన్ ప్రెమైసే మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే సర్వీస్ ఆల్రెడీ క్లౌడ్ కదా, సో ఈజీగా ఉంటుంది. అవును, అప్డేటెడ్ అయితే మనకు ప్రాబ్లం లేదు. అవును, టెక్నాలజీ అప్డేట్ అయితే. బట్ ఇప్పుడు రెమెడీ మ్యాక్సిమం వదిలేస్తున్నారు, సర్వీస్ నౌకి వచ్చేస్తున్నారు. సో మనం ఈజీగా పుష్ చేయగలుగుతున్నాం, పుల్ చేయగలుగుతున్నాం డేటాని. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళ యాక్సెస్ ఉండాలి. ఆ టెక్నికల్గా మనం ఎనీహౌ ఇది అంతా కూడా ఇంటర్నల్గా మనం చేసేదే కాబట్టి ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తే సరిపోద్ది. సో ఇది బేస్ ఇన్ఫర్మేషన్ నా సైడ్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి భరత్, అవి సైట్స్ షేర్ చేద్దామా, సైట్ యాక్సెస్ కానీ ఇలాంటివి. మళ్ళీ మనం ఒకటి లాగిన్ కూడా క్రియేట్ చేస్తే దాంట్లో లాగిన్ అవుతున్న రోజు అక్కడ రికార్డింగ్స్ కూడా చూసుకోవచ్చు. అదే వాసు, ఇది ఏమన్నా డౌట్స్ ఉన్నాయా వీటిలో? క్లారిఫికేషన్ లేదు, అన్ని రెగ్యులర్ గా యూజ్ చేసేవే. బట్ బ్యాక్ ఎండ్ లో మనకి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, మనం ఎండ్ యూజర్స్ కి బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా అచీవ్ చేయగలం అనేది నాకు కావాలి. ఓకే, హలో అశోక్ కుమార్.